నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు కాళీమాత మరియు రక్తబీజుడి కథ వినిపిస్తాను. రక్తబీజుడు ఎంతో బలశాలి. పురాణాల ప్రకారం అతడు సుమారు 5 లక్షల సంవత్సరాల కాలం పాటు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. రక్తబీజుడి తపస్సు చూసి ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడితో, ఓ రక్తబీజ, నీ నేత్రాలను తెరువు. నీ తపస్సు చూసి నేను ప్రసన్నుడనయ్యాను. నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఓ బ్రహ్మదేవా, నాకు అమరత్వాన్ని ప్రసాదించండి. హిరణ్యకశ్యపుడిలాగా దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచులు, మానవుడు, పశుపక్షాదులు ఎవ్వరూ నన్ను చంపకుండా నాకు అలాంటి వరాన్ని ప్రసాదించండి అంటాడు రక్తబీజుడు. తథాస్తు. నీ శరీరం నుండి ఒక్క రక్తపు చుక్క పడినా అందులో నుండి ఒక కొత్త రక్తబీజుడు జన్మిస్తాడు. నీపై గెలుపు పొందడం అసంభవం అని నీకు వరాన్ని ఇస్తున్నాను. బ్రహ్మదేవుడి వరం పొందాక రక్తబీజుడు అహంకారంతో మిడిసిపడతాడు. నలుదిక్కుల కల్లోలం సృష్టిస్తాడు. నేను అమరుడిని. నన్ను యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు. దేవతలు కాదు, స్వర్గంపై నేను ఆధిపత్యం పొందుతాను. నేను రక్తబీజుణ్ణి. ఇంద్రదేవుడికి సవాలు విసురుతున్నాను. ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయడానికి రమ్మనండి. లేకుంటే స్వర్గలోకాన్ని వదిలేసి ఎక్కడైనా దాక్కోమని చెప్పండి. రక్తబీజుడు మన దేవతలందరికీ యుద్ధానికై సవాలు విసిరాడు. మనం అతడితో పోరాడాలి. రాక్షసులు, దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది. బ్రహ్మదేవుడి వరం కారణంగా రక్తబీజుడు మరింత బలశాలి అయ్యాడు. అతడిని ఓడించడం అసంభవంగా అనిపించింది. ఇది చూసి ఇంద్రదేవుడు మరియు దేవతలందరూ ఎంతో భయపడతారు. అప్పుడే అక్కడ నారదముని ప్రత్యక్షమయ్యారు. రక్తబీజుడిని వారించేందుకు ఒక ఉపాయాన్ని చెప్తాడు. నారాయణ నారాయణ. బ్రహ్మదేవుడి వరం కారణంగా రక్తబీజుడిని ఏ పురుషుడు వధించలేడు. మీరు దుర్గామాతను పిలవండి. ఆమె ఎందరో రాక్షసులను వధించారు. కేవలం ఆమె మాత్రమే మీకు సహాయం చేయగలరు. మీరు సరిగ్గా చెప్పారు నారదముని. ఇక మేము దుర్గామాతను పూజిస్తాము. ఆమె మాకు సహాయం చేయగలదు. దేవతలందరూ దుర్గామాత కోసం తపస్సు చేయసాగారు. దేవి ప్రత్యక్షమవ్వగా ఇంద్రదేవుడు, ప్రణామం మాత. ఈ రక్తబీజుడి నుంచి మీరే మాకు విముక్తి కల్పించగలరు. మాకు సహాయం చెయ్యండి మాత అంటాడు. ఇంద్రదేవా, దేవతలందరూ నిశ్చింతగా ఉండండి. రక్తబీజుడి సంహారం తప్పక జరుగుతుంది. అతడు చేసిన పాపాలకు అతడికి శిక్ష తప్పక లభిస్తుంది అని దేవతలకు అభయమిచ్చి దుర్గామాత రక్తబీజుడికి యుద్ధం కోసం సవాలు విసురుతుంది. నువ్వు ఒక సాధారణమైన అబలానారివి. నా వంటి బలశాలి అయిన రాక్షసుడిని యుద్ధానికి పిలుస్తావా? నాకు బ్రహ్మదేవుడు అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. రక్తబీజ, నీ మృత్యువు నా చేతుల్లోనే జరుగుతుంది. అలాగా? నువ్వు నన్ను వధిస్తావా? ఎలా జరుగుతుందో నేను చూస్తాను. దుర్గామాత మరియు రక్తబీజుడి మధ్య భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. దుర్గామాత దాడి వల్ల రక్తబీజుడికి గాయమయ్యి తన రక్తపు చుక్కలు నేలపై పడగానే మరొక రక్తబీజుడు పుట్టేవాడు. ఒక రక్తబీజుడు మరణించగానే ఇంకొకడు పుట్టేవాడు. అరే, ఈ రక్తబీజుడు మరణించట్లేదేమిటి? అప్పుడు నారదముని ప్రత్యక్షమయ్యి, నారాయణ నారాయణ. మాత, రక్తబీజుణ్ణి వధించాలంటే అతడి శరీరంలోని రక్తాన్నంతా తాగాలి. అలా అయితేనే ఒక్క రక్తపు చుక్క కూడా భూమి మీద పడదు. బ్రహ్మదేవుడి వరం కారణంగా అతడి రక్తపు చుక్క నేలపై పడగానే ఇంకొక రక్తబీజుడు పుడతాడు. రక్తబీజుడి రక్తమే భూమిపై పడుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఇదన్నమాట విషయం. నారదముని, ఇందుకు నేను చందమామను పిలవాలి. పార్వతీదేవి మహంకాళీ రూపం ధరించాలి. అప్పుడే ఈ దానవుడి రక్తాన్ని తాగగలరు. అప్పుడు ఈ దానవుడిని వధించవచ్చు. ఇందుకు దేవతలు పార్వతీదేవి కోసం తపస్సు చేయాలి. అప్పుడే ఆమె కాళీమాత రూపం ధరించి రాక్షసుడిని వధిస్తారు. దేవతలందరూ పార్వతీదేవిని పూజించగా ఆమె ప్రకటితమవుతారు. దుర్గాదేవి అంటారు, దేవి పార్వతీ, మీరు కాళీమాత రూపం ధరించాలి. మీరు ఈ రాక్షసుడి రక్తాన్ని తాగితే నేను అతడిని సంహరించవచ్చు. మీరు చింతించకండి. నేను ఈ దానవుడి రక్తపు చుక్కలు ఒక్కటి కూడా నేలపై పడనివ్వను. ఇలా అని పార్వతీదేవి కాళీమాత రూపం ధరిస్తారు. ఆ భయంకర రూపం చూసి అక్కడ ఉన్న దేవతలందరూ భయంతో వణికిపోతారు. కాళీమాత అక్కడ ఉన్న రాక్షసుల రక్తాన్నంతా తాగసాగారు. ఎందరో రాక్షసులని మింగేశారు. కాళీమాత క్రోధం పెరుగుతూనే ఉంది. అందరూ రాక్షసులు మరణించారు. కేవలం రక్తబీజుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు దుర్గామాత కాళీమాతతో, రక్తబీజుడి శరీరంలో ఒక్క చుక్క రక్తం కూడా మిగలనప్పుడే అతడిని వధించవచ్చు. అతడి శరీరంలో నుండి ఒక్క చుక్క రక్తం కూడా భూమిపై పడకుండా అతడి రక్తాన్ని తాగండి అన్నారు. మీరు చెప్పినట్లే జరుగుతుంది దుర్గామాత. రక్తబీజుడు దుర్గామాత మధ్య యుద్ధం కొనసాగుతోంది. రక్తబీజుడు ప్రతిదాడి నుంచి తప్పించుకుంటాడు. దుర్గామాత రక్తబీజుడి భుజంపై దాడి చేస్తారు. దుర్గామాత చెప్పినట్లే కాళీమాత రక్తాన్ని మొత్తం తాగుతూ ఉన్నారు. దుర్గామాత రక్తబీజుడి శిరస్సును శరీరం నుండి వేరు చేశారు. కాళీమాత రక్తాన్నంతటినీ తాగేశారు. హే మాత, ఈ రక్తబీజుడి శిరస్సుల మాల ధరించండి. కాళీమాత ఎంతో క్రోధంలో ఉన్నారు. ఆమె దుర్గాదేవితో, నాకు రక్తం కావాలి, నాకు దానవుల రక్తాన్ని ఇవ్వండి, నాకు రక్తం కావాలి. మాత, 7 రాక్షసుల సంహారం అయిపోయింది. మీ క్రోధాన్ని శాంతపరచండి కాళీమాత. నాకు దానవుల రక్తాన్నివ్వండి, తలలు ఇవ్వండి. దుర్గామాత మనసులో కాళీమాతను ఆపడానికి ఒక్కటే మార్గముంది అని ఆలోచించారు. శివుడు, ఆయనే కాళీమాతను శాంతపరచగలరు. దేవతలందరూ కలిసి శివుడి వద్దకు వెళ్లి అతడికి మనవి చేస్తారు. ప్రభూ, కాళీమాత క్రోధం పెరుగుతూనే ఉంది. ఇలానే ఉంటే ఈ లోక వినాశనం జరుగుతుంది. నాకు రక్తాన్నివ్వండి, రాక్షసుల తలలు ఇవ్వండి. దేవి క్రోధం ఇంకా పెరుగుతూనే ఉంది. కొంచెం కూడా తగ్గడం లేదు. అప్పుడు శివుడు స్థితమవుతారు. కాళీమాత నడుస్తూ ఉండగా ఆమె పాదాలు శివుడిపై పడతాయి. అది చూసి కాళీమాత నాలుక బయటికి వచ్చి ఆమె మామూలు రూపానికి తిరిగి వచ్చేస్తుంది. అరే, కోపంలో ఉండగా నేను మిమ్మల్ని చూడనే లేదు అంటుంది. అప్పుడు దేవతలందరూ శివపార్వతులపై పూల వర్షం కురిపిస్తారు.